అభివృద్ధి పనులు చేయాలన్నా పేదలకు భూమి పంచాలన్నా ప్రభుత్వ భూములు లేకుండా పోతున్నాయి. పేపర్స్లో తప్ప ఎక్కడా సర్కారు భూములు కనబడడం లేదు. ఖమ్మం జిల్లాలో కబ్జా అయిన 100 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించి రికవరీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో భారీగా ప్రభుత్వ భూముల్ని రికవరీ చేస్తున్నారు అధికారులు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మిగులు భూములు 300 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొన్ని సర్వే నెంబర్లు ధరణిలో ఎక్కాయి, మరికొన్ని ఆన్లైన్ రికార్డుల్లో నమోదు కాలేదు. ఇటీవల మిగులు భూముల విషయం తెలుసుకున్న అధికారులు పాత రికార్డులను పరిశీలించి భూములు కబ్జా అయినట్లు నిర్ధారించారు. కొందరు పట్టా భూములను తమ భూముల్లో కలుపుకుని సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఇలా 80 ఎకరాల సాగులో ఉండగా మిగతా భూములను కొందరు పట్టా చేయించుకొని వేరే వాళ్లకు అమ్మినట్లు గుర్తించారు. ఆ పట్టాలను రద్దు చేసి ఆక్రమణదారుల నుంచి భూమి వెనక్కి తీసుకున్నారు అధికారులు. ఎన్ఎస్పీ ల్యాండ్ కూడా కెనాల్ ఫార్ చేసినాక ఆ సర్ప్లాన్ ల్యాండ్ అలానే ఉంది. అప్పుడు ప్రభుత్వం దానికి భవిష్యత్ అవసరాల గురించి దాన్ని అక్కడ సేకరించి పెట్టింది, కానీ దాన్ని అప్పుడు యూజ్ చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఇంకా రకరకాల డెవలప్మెంట్స్ చేయడానికి ఆ ప్రాంతాన్ని మేము గుర్తించుకుని అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి దాన్ని మేము మళ్ళీ మా ఆధీనంలో తీసుకుని మున్నేరు నది పరిసరాల్లోనూ భారీగా ఎన్ఎస్పీ ల్యాండ్ గుర్తించారు అధికారులు. మున్నేరుపై రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం భూసేకరణ చేస్తుండగా మిగులు భూముల వ్యవహారం బయటపడింది. మున్నేరు పక్కనున్న సర్వే నెంబర్లు కొన్ని ధరణిలో ఎన్ఎస్పీ భూములుగా చూపిస్తున్నాయి. మొత్తం ఎన్ని ఎకరాలు ఉందో తెలుసుకునేందుకు 1969లో భూసేకరణకు జారీ చేసిన రివార్డ్ లెక్కలు సంపాదించారు అధికారులు. ఆ వివరాలను ఆన్లైన్ చేయించి 300 ఎకరాలను స్వాధీనం చేసుకుని హద్దురాళ్లు పాతారు. వాటిలో వెంచర్కు అనువైన వాటిని గుర్తించి రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఇల్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అందించనున్నట్లు తెలిసిందే. ఎన్ఎస్పీ ల్యాండ్స్ ప్రభుత్వ స్థలాల్ని ప్రైవేటు పక్కన ఉన్న రైతులు కలుపుకొని గత కొన్ని సంవత్సరాలుగా వాళ్లే వ్యవసాయం చేసుకుంటూ కొన్ని భూములు అమ్మటం అవన్నీ చేతులు మార్పిడి జరిగింది. ఆ రికార్డులన్నీ బయటికి తీసి అధికారులు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. అది చాలా శుభ పరిణామం రేపు ప్రభుత్వ అవసరాలకి. అట్లే అదేవిధంగా రామన్నపేట, దానవిగూడెం రెవెన్యూలో కూడా ఎన్ఎస్పీ కింద ల్యాండ్స్ 69లో ఎక్కడ కూడా తీసుకున్నారు. మా దగ్గర కూడా అవి కొన్ని స్థలాలు రామన్నపేట, దానవిగూడెం ఇళ్ల ప్లాట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకొన్ని స్థలాలు ఈ 58, 59 జీవోలని కొంతమంది ఆక్రమించి కూడా వాటిని పట్టాలు తెచ్చుకోవడం జరిగింది. ఒక్క పోలేపల్లిలోనే కాదు, ఖమ్మం రూరల్ మండలంలోని మరో 5 గ్రామాల్లో పెద్ద మొత్తంలో ఎన్ఎస్పీ మిగులు భూములున్నాయి. ముత్తగూడెం, తెల్దారుపల్లి, మధులపల్లి, రామన్నపేట, దానవాయిగూడెం గ్రామాల పరిధిలో 600 ఎకరాల ఎన్ఎస్పీ ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. పాత రికార్డుల ఆధారంగా సర్వే నెంబర్లు నిర్ధారించి రికవరీ చేస్తున్నారు. ఖమ్మం, కల్లూరు, వైరాలోని భూముల్ని రికవరీ చేసుకుంటే ప్రభుత్వానికి 100 కోట్ల విలువైన భూములు దక్కే ఛాన్స్ ఉంది. ఈ రోజు ఎన్ఎస్పీ కెనాల్ కింద 300 ఎకరాలు భూమి సాగు చేసుకుంటున్నారు. ఈ రోజు గుర్తించి అధికారులు దాన్ని స్పందించి స్వాధీనం చేసుకున్నారు. అధికంగా ఇంకా చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గ్రామాలలో కడుతున్న కరకట్ట, రిటైనింగ్ వాళ్ళు ఆ భూమిని పోయిన భూమి వల్ల వాళ్ళకి దాన్ని సహకరించవచ్చు, దాన్ని తీసుకోవచ్చు. వాళ్ళని ఇలా రిక్వైర్ చేసుకున్న అధికారులకి మా ధన్యవాదాలు. ఎన్ఎస్పీ కాల్వ నిర్మాణానికి ముందు రైతులకు రివార్డు ఇచ్చారు. రివార్డు తీసుకున్న రైతులు ఆ భూమి నుంచి తొలగిపోవాలి. అయితే ఎన్ఎస్పీ అధికారులు బదిలీపై వెళ్లడంతో స్వాధీనం చేసుకున్న భూముల పర్యవేక్షణ కరువైంది. దీంతో ఆ భూములు కబ్జా అయ్యాయి. ప్రభుత్వం నుంచి రివార్డు తీసుకున్న వారు కూడా మళ్లీ అక్రమంగా రివార్డుల్లో పేరు నమోదు చేయించుకుని భూములపై హక్కుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 53 సంవత్సరాలు అవుతుంది. 53 సంవత్సరాల నుంచి కూడా అంతకుముందు మేమే రైతులు ఉన్నాం ఆ ఫీల్డ్లో, ఇప్పుడు మేము ఉన్నాం. కానీ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు వచ్చి మాకు ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీరు గవర్నమెంట్ ల్యాండ్లో ఉండొద్దని చెప్పేసి, మీరు ఇక్కడ నుంచి పంటలు పండియొద్దని చెప్పేసి ఇక్కడ మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇక్కడ వచ్చి పోల్సు అవి బాది మాకే ఉండాలని చెప్పేసి అంటున్నారు. మీ రైతులమంతా ఇది తప్ప మాకు ఏ ఆధారం లేదు. 4 ఎకరాల భూమి పోతుంది, మిగతా వాళ్ళది మొత్తం 300 ఎకరాల దాకా ఉన్నది. ఎన్ఎస్పీ భూమి అని తెలిసినప్పటికీ అక్రమంగా రికార్డుల్లో పేర్లు నమోదు చేసి పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.